హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ చేపల పకోడీ. మీరు ఎప్పుడైనా తిన్నారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎప్పుడూ కామన్గా చేపల ఫ్రై ఏం చేసుకుంటారు? ఈరోజు స్పెషల్గా చేపల పకోడీ చేసుకోండి. ఇలా ఎలా చేయాలో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేసేయండి. మరి ముందుగా కావాల్సినవి కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, 1 లెమన్ జ్యూస్, ఫిష్ మసాలా, గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా అయితే కంప్లీట్ ఆప్షనల్ అండి. మేమైతే ఫ్లేవర్ కోసం వేసాము. ఇంకా చేపల్ని శుభ్రపరచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, మసాలాలు, ఇంకా కార్న్ఫ్లవర్, సాల్ట్, 1 లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ మసాలాలు ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోండి. తరువాత 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఆ తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హీట్ చేయండి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని మెల్లగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ చేపల పకోడీ అయితే మా చిన్నాన్న రెసిపీ అండి. ఆయన చేసే రెసిపీస్ అంటే మాకు చాలా ఇష్టం. చాలా టేస్టీగా స్పైసీగా చేస్తారు. ఆయన వంట ఎప్పుడు చేస్తారా అని చెప్పి మా ఫ్యామిలీ మొత్తం వెయిట్ చేసిద్దండి. చాలా టేస్టీగా చేస్తారు. అందుకే నేను కూడా ఆయన దగ్గర ఎలా అయినా ఈ చేపల పకోడీ నేర్చుకోవాలని చెప్పి చేయమన్నానండి. ఇంకా మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో తీశాను. తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్స్ వేసుకుని బాగా ఫ్రై అయిన చేప ముక్కల్ని ఇందులోకి సర్వ్ చేసుకోండి. అలాగే మిగతా ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇంకేముంది, టేస్టీగా, క్రిస్పీగా, స్పైసీగా చేపల పకోడీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.